నమస్తే అండి బోసుకుమరి. గ్రౌండ్ లెవెల్లో నేను మొన్న వీడియో కూడా చేశాను. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు కొంతమంది, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళ మీద వ్యతిరేకతలు వస్తున్నాయనేటువంటి కోణంలో వార్తలు వస్తున్నాయి. మామూలుగా కొన్ని పేపర్లు అన్ని అబద్ధాలు ఏం రావుగా, ఒకటి కాకపోతే ఒకటన్నా కనీసం 2-3 వార్తలు నిజాలు ఉంటాయిగా. వాటిల్లో భాగంగా తీసుకున్నా కూడా, అంటే నేను ఏ పేపర్ గురించి ఏంటి చెప్తున్నానో మీకు అర్థమై ఉండొచ్చు. ఒకటి కాకపోతే ఒకటి నిజం ఉంటుందిగా. కాబట్టి నేను ఏమంటానంటే దీంట్లో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే చాలా వ్యతిరేకతలు మూటగట్టుకుంటున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. దయచేసి నేను ఇప్పటికీ చెప్తుంది, రోజుకి ఒక నియోజకవర్గం, లేదా వారానికి ఒక నియోజకవర్గం, లేదు వారానికి 2 నియోజకవర్గాలు 1 గంట కేటాయించగలిగితే చాలు. మామూలుగా అధినాయకత్వం 1 గంట కేటాయించి ఏంటి ఆ నియోజకవర్గం సమస్య అంటే ముందు ఒక కమిటీ వేసుకొని నియోజకవర్గం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేటువంటి విధంగా రిపోర్ట్ తెప్పించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఒక్కొక్క నియోజకవర్గాన్ని కేటాయించుకుంటూ ముందుకు కానీ తీసుకెళ్ళగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. 2 విషయాలు. ఒకటి, అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వాట్ ఈస్ వాట్ ఏంటనే విషయం ఎవరికి తెలియదు, కానీ వస్తున్నాయి. నెంబర్ 2, జనసేన టీడీపీకి సంబంధించిన వర్గ పోరు. బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడ ఓన్లీ జనసేన టీడీపీకి సంబంధించి మాత్రమే వర్గ పోరు నడుస్తుంది. ఇలాగ కొన్ని నియోజకవర్గాలు, ఇవన్నీ కూడా నిజమే అనేటువంటి విధంగా చాలా మంది గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాప కింద నీరులా వెళ్తుంది. నేను ఏది కూడా అనాలోచితంగా ఏది చెప్పను. జరిగితే ఖచ్చితంగా నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అవినీతి ఆరోపణలు, అదేవిధంగా వర్గపోరు, ఈ రెండింటిని కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, టైం వచ్చింది. దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కూటమి నాయకత్వానికి కంపల్సరీగా ఉంది. మరి పెడతారో లేదో చూద్దాం.